రైట్, ఇక వైసీపీ తలపెట్టిన వెన్నుపోటు దినం కార్యక్రమం సక్సెస్ అయిందన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చిందన్నారు. ఈ కార్యక్రమాన్ని విఫలం చేయడం కోసం ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ, పోలీసు యంత్రాంగం తీవ్రంగా పనిచేసిందన్నారు. అయినా వైసీపీ కార్యకర్తలు ఒక్క అడుగు కూడా వెనక్కి వేయకుండా కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారని అంబటి అన్నారు. నియోజకవర్గంలోనూ 4వ తారీఖున నిరసన ప్రదర్శన చేసి కలెక్టర్లు ఉంటే కలెక్టర్లు, ఆర్డీఓలు ఉంటే ఆర్డీఓలు, ఎంఆర్ఓలు ఉంటే ఎంఆర్ఓలకి ఈ వెన్నుపోటు దినాన్ని పురస్కరించుకొని తెలుగుదేశం పార్టీ చేసినటువంటి అప్రజాస్వామిక విధానాల పట్ల ఒక మెమోరాండాన్ని సమర్పించవలసిందిగా పిలుపునివ్వటం జరిగింది. మేము కూడా ఆశ్చర్యపోయాం. నిన్న రాష్ట్రంలో నలుమూలల 175 నియోజకవర్గాల్లోనూ ఒక మాచర్లో మాత్రం పోలీసులు ఓవర్ యాక్షన్ చేసి కొంత ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితి చేశారు. కారణం ఏంటంటే అక్కడ మా ఇన్ఛార్జ్ ఒక ఫాల్స్ కేసు పెట్టడం వల్ల ఆయన అందుబాటులో లేకపోవటం వల్ల అక్కడ కొద్ది ఇబ్బంది అయింది. అన్ని చోట్ల వాలంటీర్గా ప్రజలు తండోపతండాలుగా వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాలు పట్టుకొని ఇది వెన్నుపోటు పాలన అని ఖచ్చితంగా చెప్పి అద్భుతమైనటువంటి రెస్పాన్స్ ఇచ్చినటువంటి సందర్భాన్ని ఇప్పుడు మీకు గుర్తు చేస్తున్నాను. అన్ని చోట్ల కూడా దీన్ని విఫలం చేయడం కోసం చాలా పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ, ప్రభుత్వం, పోలీస్ యంత్రాంగం తీవ్రంగా పనిచేసింది. అయినా ఒక్క అడుగు కూడా వెనక్కి వేయలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేడర్. ప్రతి నియోజకవర్గంలో